టైం సరిపోవడం కలడం అంటే చాయిస్ ఉండమే బెటర్. రాదు 2-3 ఫార్ములాస్ వేస్తే ఆన్సర్ వస్తుంది. అంటే 2-3 ఫార్ములాస్ లింక్ అయి ఉంటుంది క్వశ్చన్ అనేది. మ్యాథ్స్ పరంగా నేను చేయలేదు. నాకు పరంగా మ్యాథ్స్ పరంగా కొంచెం టఫ్ ఉంది. కొంచెం ఫిజిక్స్ కెమిస్ట్రీ అమ్మా. ఫిజిక్స్ టఫ్ ఉంది. కెమిస్ట్రీ ఫిజిక్స్ పరంగా ఎలా ఉంది? సూట్ గా ఇచ్చాడు ప్రశ్నలు లేకపోతే తెగమక పెట్టేటట్టుగా ఇచ్చాడు? ఫిజిక్స్ సూట్ గా ఇచ్చాడు. పరంగా ఎలా ఉంది? మ్యాథ్స్ ఈజీగా ఉంది. మ్యాథ్స్ డైరెక్ట్ గా ఉన్నాయి, సూట్ గా ఉన్నాయా లేకపోతే తెగమక పెట్టేటట్టు? ఫిజికల్ కష్టంగా ఉంది. అదే అంటే ఫిజికల్ అంటే ఫిజికల్ కెమిస్ట్రీ కష్టంగా ఉంది. ఓకే. ఫిజిక్స్ మీడియం ఉందండి. మీడియం ఉందా? మ్యాథ్స్ పరంగా ఎలా ఉంది? మ్యాథ్స్ బాగానే ఇచ్చాడు. April 2 జేఈ మెయిన్స్ షిఫ్ట్ 2 కి సంబంధించి ఎగ్జామ్ సెంటర్ రివ్యూ. సో జేఈ మెయిన్స్ సంబంధించి పేపర్ ఏ విధంగా ఉంది, సో మ్యాథ్స్ ఏ విధంగా ఉంది, ఫిజిక్స్ ఏ విధంగా ఉంది, కెమిస్ట్రీ ఏ విధంగా ఉంది, సో వాటి లెవెల్ని తెలుసుకునే ప్రయత్నించేద్దాం. అభ్యర్థులు కాసేపట్లో బయట రాబోతున్నారు. వీడియో అయితే చాలా నాలెడ్జబుల్గా ఉంటుంది, ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ముందుగా ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీరు ముందుగా లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వారు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పెట్టగానే వీడియోస్ మీ వరకు రావాలంటే తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. చిన్న ఎగ్జామ్ ఎలా వచ్చింది అన్న? మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏ విధంగా ఉంది? టఫ్గా ఉందా? అంటే టఫ్గా ఉందా, ఈజీగా ఉందా, మీడియం ఉందా? పేపర్ ఓవరాల్గా చూసుకుందాం. చాయిస్ అనేది లేదు కదా ఈ ఇయర్ నుంచి. చాయిస్ లేకపోవడం వల్ల మీకు ఏమైనా ఇబ్బంది అనిపించిందా? మొత్తం అటెంప్ట్ చేశారా? మ్యాథ్స్ పరంగా ఎలా ఇచ్చాడు? ఈజీగా ఇచ్చాడు. కెమిస్ట్రీ పరంగా ఫిజిక్స్ పరంగా ఎలా ఉంది? సూట్గా ఇచ్చాడు ప్రశ్నలు లేకపోతే తెగమక పెట్టేటట్టుగా ఇచ్చాడు? ఫిజిక్స్ సూట్గా ఇచ్చాడు, ఎక్కువ సూట్గా ఇచ్చాడు. సో పేపర్ ఓవరాల్గా ఈజీ అంటారా, డిఫికల్ట్ అంటారా, మీడియం అంటారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయనగరం ఫేమస్ యూట్యూబ్ ఛానల్. మేడం గారు పేపర్ ఎలా వచ్చిందమ్మా? ఈజీగా ఉందా, టఫ్గా ఉందా, మీడియం ఉందా? ఈజీగానే ఉంది. మ్యాథ్స్ పరంగా ఎలా ఉందమ్మా? మ్యాథ్స్ ఈజీగా ఉంది. మ్యాథ్స్ డైరెక్ట్ గా ఉన్నాయి, సూట్ గా ఉన్నాయా లేకపోతే తెగమక పెట్టేటట్టుగా ఉన్నాయి? మ్యాథ్స్ చిన్న లాజిక్ ఉంది. కెమిస్ట్రీ పరంగా ఎలా ఉంది? చాలా ఈజీగా ఉంది. కెమిస్ట్రీ పరంగా ఏ చాప్టర్ నుంచి ఎక్కువ? థర్మోడైనమిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ పరంగా వాటి నుంచి ఎక్కువ అడుగుతున్నాడా? ఫిజిక్స్ పరంగా ఎలా ఉంది? సూట్ గా ఉన్నాడా ఫిజిక్స్? అవి ఏమైనా ఫార్ములా పరంగా ఎక్కువగా? ఫార్ములా డైరెక్ట్ గా ఇస్తున్నాడు క్వశ్చన్ అండ్ ఆన్సర్. పేపర్ ఓవరాల్ ఈజీ అంటారు, టఫ్ అంటారు, మీడియం అంటారు? ఈజీగా ఉంది. ఆల్ ది బెస్ట్ అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయనగరం ఫేమస్ యూట్యూబ్ ఛానల్. పేపర్ ఏ విధంగా ఉందన్న? పేపర్ కెమిస్ట్రీ అది కష్టం. కెమిస్ట్రీ కష్టంగా ఉంది. కెమిస్ట్రీలో ఏ చాప్టర్ నుంచి ఎక్కువగా కష్టమైన? ఫిజికల్ కష్టంగా ఉంది. అదే అంటే ఫిజికల్ కెమిస్ట్రీ కష్టంగా ఉంది. ఓకే. ఫిజిక్స్ కి సంబంధించి సూట్ గా ఇస్తున్నాడా లేకపోతే తెగమక పెట్టేటట్టుగా ఉందా? ఫిజిక్స్ సంబంధించి ఫిజిక్స్ డైరెక్ట్ క్వశ్చన్స్, ఫార్ములా బేస్డ్. మరి మ్యాథ్స్ పరంగా లెంత్ ప్రాసెస్, ఎక్కువగా క్వశ్చన్ లాంగ్ ఉంటుంది, ప్రశ్న లాంగ్ ఉంటుంది. క్వశ్చన్ చిన్నది, మనం ఆన్సర్ లెంతీగా ఉంటుంది. మీకు టైం సరిపోతుందా? టైం అంటే కొన్ని బిట్లు చేసుకున్న వాళ్ళకి సరిపోద్ది. మరి 75 అంటే కష్టం. 75 అటెంప్ట్ చేయడం కష్టం. అంటే మరీ టాపర్స్ చేయగలరు. కొంచెం దీనిగా మీరు కోచింగ్ తీసుకున్నారు ఎక్కడైనా? ఆల్రెడీ కోచింగ్ తీసుకుని ప్రిపేర్ అవుతుంది. ఇది ఫస్ట్ టైమా? లాస్ట్ టైం రాశారు? లాస్ట్ టైం రాసి సెకండ్ సెషన్ 2 రాస్తున్నారు అన్నమాట. సో పేపర్ ఓవరాల్ గా చూసుకుంటే ఈజీ అంటారు, టఫ్ అంటారు, మీడియం అంటారు? మోడరేట్ గా ఉందా? ఆల్ ది బెస్ట్ అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయనగరం ఫేమస్ యూట్యూబ్ ఛానల్. చెప్పమ్మా, ఎగ్జామ్ రాసి వస్తుందా? ఎగ్జామ్ ఎలా ఉందమ్మా? మీడియం ఉందండి. మీడియం ఉందా? మ్యాథ్స్ పరంగా ఎలా ఉంది? మ్యాథ్స్ బాగానే ఇచ్చాడు. మ్యాథ్స్ లో డైరెక్ట్ గా అడుగుతున్నాడా లేకపోతే తెగమక పెట్టేటట్టుగా ఉందా? కొంచెం తెగమక ఉన్నాయి, కొంచెం బాగానే ఉందా? ఫిజిక్స్ పరంగా? ఫిజిక్స్ బాగానే ఇచ్చాడు. ఫిజిక్స్ సూట్ గా అడుగుతున్నాడా అంటే డైరెక్ట్ గా అడుగుతున్నాడా? డైరెక్ట్ గా అడుగుతున్నాడు. సో ఎక్కడ ఇప్పుడు ఫార్ములాస్ నుంచి మనం లింకప్ ఫార్ములాస్ ఉంటాయి, దీని నుంచి దానికి ఆన్సర్ వస్తుంది. సో ఆ విధంగా ఏమైనా ఉన్నాయా? కొన్ని ఉన్నాయి. కెమిస్ట్రీ పరంగా? కెమిస్ట్రీ బాగా ఇచ్చాడు. కెమిస్ట్రీ పరంగా బాగానే ఉందా? ఫార్ములాస్ పరంగా ఎక్కడ నొక్కలేదు. పేపర్ ఓవరాల్ చూసుకుంటే మీడియం అంటారా? మీడియం. ఓకే. మరి ఇప్పుడు చాయిస్ తీస్తాడు కదా నాన్న, చాయిస్ లేకుండా ఇచ్చాడు, దానివల్ల ఇబ్బంది ఏమైనా అవుతుందా? టైం మిగులుతుంది. చాయిస్ ఉంటే మీకు ఎంచుకోవడానికి ఆప్షన్ ఉంటుంది, చాయిస్ లేదు కదా. ఇప్పుడు మీకు ఆప్షన్ లేకుండా 10 క్వశ్చన్లు 5 క్వశ్చన్లు రాయాలి కదా. టైం మిగులుతుంది. సో మీకు టైం సరిపోయింది అంటారా? సరిపోయినట్టు కరెక్ట్గా యూటిలైజ్ చేసాం. లాస్ట్ టైం రాశారు, ఇదే ఫస్ట్ టైమా? సెకండ్ టైం రాశారు. లాస్ట్ టైం స్కోర్ ఎంత నాన్న? 75%. ఓకే. ఈసారి పెరగచ్చు అంటారా? చూడాలి మరి. ఓకే. తప్పనిసరిగా అడ్వాన్స్ కూడా మీరు అడ్వాన్స్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మన విజయనగరం ఫేమస్ యూట్యూబ్ ఛానల్, విజయనగరం ఫేమస్ టీవీ చెక్ చేయి. ఎగ్జామ్ ఎలా ఉంది మేడం గారు? ఈజీ టఫ్ ఆర్ మీడియం? ఎగ్జామ్ టఫ్.
టఫ్ గా ఉందా? మ్యాథ్స్ పరంగా ఎలా ఉంది మేడం? కెమిస్ట్రీ ఈజీగా ఉంది. కెమిస్ట్రీ ఈజీగా ఉంది. కెమిస్ట్రీ ఏ చాప్టర్ నుంచి ఈజీగా ఇచ్చాడు? ఆర్గానిక్ బాగా ఇచ్చాడు. ఆర్గానిక్ బాగా ఇచ్చాడు. మిగతావి ఓకే. ఫిజిక్స్ సూట్ గా ఇస్తున్నాడు, డైరెక్ట్ గా ఇస్తున్నాడా, తికమక పెట్టాడు అంటే ఈ ఫాల్ నుంచి ఆ ఫాల్ నుంచి ఆ ఫాల్ ఈ తికమక పెట్టాడు అంటే ఆన్సర్. ఫస్ట్ ఫార్ములా వేస్తే ఆన్సర్ రాదు, ఇప్పుడు 2-3 ఫార్ములాస్ వేస్తే ఆన్సర్ వస్తుంది. అంటే 2-3 ఫార్ములాస్ లింక్ అయి ఉంటుంది క్వశ్చన్ అనేది. మ్యాథ్స్ పరంగా నేను చేయలేదు, నాకేం రాలేదు, సగం వచ్చాయి. ఒక లాస్ట్ టైం రాశారు మేడం గారు. పేపర్ ఓవరాల్ ఈజీ అంటారు, టఫ్ అంటారు, మీడియం అంటారా? టఫ్ వస్తుంది. టఫ్ వస్తుందా? ఓకే. అంటే చాయిస్ అనేది లేదు కదా మేడం గారు. ఇప్పుడు చాయిస్ లేకపోవడం వల్ల మీకు టైం కలిసి వచ్చిందా? టైమా సరిపోతుంది, ఇంకా సరిపోవట్లేదు కొన్ని క్వశ్చన్స్ కి. కొన్ని క్వశ్చన్స్ సరిపోవట్లేదు. సో ఓవరాల్ గా పేపర్ అనేది మీడియం అంటారా, డిఫికల్ట్ అంటారా, ఈజీ అంటారా? చదివిన వాళ్ళకి పర్లేదు, చదివిన వాళ్ళకి టఫ్. ఓకే ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్ అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయడం ఫేమస్ టీవీ యూట్యూబ్ ఛానల్. 7 కి వస్తుంది విజయడం ఫేమస్ టీవీ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక్కడ పేపర్ ఎలా ఉందమ్మా? ఈజీగా ఉందా, టఫ్ గా ఉందా, మీడియం ఉందా? మీడియం మీడియం ఉందా? మ్యాథ్స్ పరంగా ఎలా ఉందా? మ్యాథ్స్ అయితే ఈజీ. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే కష్టం. కెమిస్ట్రీ లాస్ట్ టైం రాసారా? లాస్ట్ కోచింగ్ ఎక్కడ తీసుకున్నావా? కోచింగ్ ససి కోచింగ్ తీసుకున్నావా? ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మా. అన్న ఎగ్జామ్ ఎలా ఉందా? ఈజీగా ఉందా, టఫ్ గా ఉందా? మ్యాథ్స్ పరంగా ఎలా ఉందా? బాగానే. అన్న ఎగ్జామ్ ఎలా ఉందన్నా? ఈజీ, టఫ్ ఆర్ మీడియం? ఎగ్జామ్ ఎలా ఉందమ్మా? ఈజీ, టఫ్ ఆర్ మీడియం? మ్యాథ్స్ పరంగా కొంచెం టఫ్ ఉంది, కొంచెం ఫిజిక్స్, కెమిస్ట్రీ అమ్మా? ఫిజిక్స్ టఫ్ ఉంది, కెమిస్ట్రీ ఈజీగా ఉంది. ఒక ఆల్ ది బెస్ట్ మేడం గారు. ఎగ్జామ్ ఎలా ఉంది? ఈజీ, టఫ్ ఆర్ మీడియం? ఎగ్జామ్ మోడరేట్ గానే ఉంది. మోడరేట్ గా ఉంది. మ్యాథ్స్ పరంగా ఎలా ఉంది? డైరెక్ట్ లేకపోతే టెక్నిక్ పెట్టేట్టు ఉందా? ఎంచుకోవచ్చు క్వశ్చన్స్ ఎంచుకోవచ్చు. ఫిజిక్స్ పరంగా ఫిజిక్స్ బానే ఉంది, సూట్ మోడరేట్ గా ఇస్తున్నాడు, డైరెక్ట్ గా ఇస్తున్నాడా లేకపోతే రెండు ఫార్ములాస్ లింక్ అయ్యేటట్టు? ఫార్ములా బేస్డ్ గా ఉన్నాయండి, డైరెక్ట్ గా చూసి వెంటనే పెట్టే బిట్స్ ఏం లేవు. ఓకే ఓకే. కెమిస్ట్రీ పరంగా కెమిస్ట్రీ డిఫికల్ట్ ఉంది. డిఫికల్ట్. పేపర్ ఓవరాల్ ఈజీ అంటారా, టఫ్ అంటారా, మీడియం అంటారా? మీడియం. మీది ఇది ఫస్ట్ టైమా, సెకండ్ టైం? సెకండ్ టైం. అంటే ఇప్పుడు మనకు చాయిస్ లేదు కదా, అంతకుముందు చాయిస్ ఉంది. దీనివల్ల మనకి టైం కలిసి వస్తుందా? టైం సరిపోతుందా? టైం సరిపోవడం కలడం అంటే చాయిస్ ఉండడం బెటర్. చాయిస్ ఉండడం బెటర్. ఓకే, ఆల్ ది బెస్ట్. ఎంచుకోవచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయడం ఫేమస్ టీవీ యూట్యూబ్ ఛానల్. విజయడం ఫేమస్ టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సార్. సో పేపర్ ఓవరాల్ గా చూసుకుంటే అభ్యర్థుల మాటల్లో చాలా వరకు మనం కనుక్కోవడం జరిగింది. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీడియో గురించి జేఈ మెయిన్స్ సంబంధించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా నేను ప్రతిరోజు ఈవినింగ్ షిఫ్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ విజయడం ఫేమస్ టీవీ యూట్యూబ్ ఛానల్.